భార్య కోసం అంత లూజుగా మాట్లాడుతున్నావంటే నీ భార్య కోసం ఎవడన్నా వచ్చి నీ దగ్గర చెప్తే నీ గుండె తట్టుకోగలదా? బుద్ధి ఉందా నీకు అసలు? ఆ ఆడపిల్ల మీద, ఆ చిన్న పిల్ల మీద, లేదా ఆ వయసు ఇంకా పెళ్లి కాని పిల్ల మీద, లేదా పెళ్ళైన చిన్నదాని మీద, లేదా ఆ పెళ్ళైన 60 ఏళ్ళు ఉన్న ఆవిడ మీద నువ్వు ఇలాంటి నిందలు మోపుతున్నావు అంటే నీ భార్య మీద నింద మోపితే నువ్వు తట్టుకోగలవా? నువ్వు తట్టుకోలేవు. ఆవిడైనా చంపితే నువ్వైనా చేస్తావు. నువ్వు తట్టుకోలేవు. నీ భార్య ఎవరితోనో మాట్లాడుతుందిరా, మరి నీ భార్య ఎవరితోనో మాట్లాడుతూ దారిలో నేను చూశాను రా, వస్తూ వచ్చింది రోజు లేటుగా, అరగంట లేటుగా ఇంకొస్తుందిరా, ఎవరితోనో మాట్లాడుతున్నారు, నువ్వు తట్టుకోగలవా? కానీ ఆ సంసారంలో నిప్పులు పోస్తున్నావు అంటే నిన్నేమనాలి? నీ భార్య ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నువ్వు తన్నుతో, లేదా చంపో, లేదా నువ్వు చేస్తావు. మరి అదే జరుగుద్దని నీ లైఫ్లో జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళ తన్నుకునో చంపుకుని ఎదురు జరిగితే చూస్తూ ఆనందిస్తావా? ఒక మాట అనేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క మాట ఎన్ని యాంగిల్లోకి పోతుంది, ఈ ఒక్క మాట ఎన్ని యాంగిల్లోకి తీసుకుంటారు, ఈ ఒక్క మాట నిలబడుతుందా పడగొడుతుందా, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా, నేను దీన్ని చెప్పి సమాధాన పరుస్తున్నానా దూరపరుస్తున్నానా, ఇది దాచుకోవడం వల్ల మేలుందా చెప్పడం వల్ల మేలుందా చెక్ చేసుకో. ఇది నీకు రాకపోతే ఆ కొండ మీద ప్రసంగంలో అన్నాడు దేవుడు, సమాధానపరచువారే చెప్పండి దేవుని కుమారులు, వారు ధన్యులు. అలా దేవుని కుమారులు లిస్టు. వాళ్ళు ధన్యులు అవుతారు. ఎప్పుడు ధన్యులు అవుతారు? పొరుగు వారి కాపురాల కోసం మంచిగా మాట్లాడినప్పుడు, పక్కిడి స్నేహాల కోసం మంచిగా మాట్లాడినప్పుడు, పొరుగు వారి కోసం మంచిగా మాట్లాడినప్పుడు ధన్యులు అవుతారు. నీ భర్త కోసం ఎవరైనా తప్పుగా చెబితే ఆ తప్పుగా చెప్పిన దాన్ని బట్టి నీ కాపురాన్ని పాడు చేసుకో. నీ భార్య కోసం ఎవరైనా తప్పుగా చెప్తే ఆ చెప్పే దానికోసం నువ్వు విని నీ భార్యను, నీ జీవితాన్ని పాడు చేసుకో. నీ పొరుగువాని యొక్క రహస్యాలు ఎవడని చెప్తే నీ పొరుగువానితో స్నేహం పాడు చేసుకో. ఎందుకంటే నీకు ఏదైనా తెలిస్తే డైరెక్ట్గా తెలియాలి. నీ చెవులతో వినాలి, చెప్పండి, నీ కళ్ళతో చూడాలి, అప్పుడే నమ్ము. వేరొక వ్యక్తి వచ్చి ఎవడేది చెప్పినా దయచేసి నమ్మొద్దు. నీ చెవులతో నేరుగా వినాలి, నీ కళ్ళతో నేరుగా చూడాలి. మూడో వ్యక్తి వచ్చాడంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్లో చెప్పండి తేడా వస్తుంది. అది రైట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఎంతో కొంత మారిపోద్ది. ఎంత చాలు మారిపోవడానికి, ఎంత చాలు. ఆడు చెప్పే ఎక్స్ప్రెషన్ మారినా చాలు, చెప్పే విధానం మారిపోయినా చాలు, వాడు పూర్తిగా ఏది చెప్పకుండా కొన్ని మరుగు చేసినా చాలు. పాడైపోయినట్టే కాపురాలన్నీ, స్నేహాలన్నీ, కుటుంబాలన్నీ, ఏవైతే ఉన్నాయో సంఘాలన్నీ పాడైపోతాయి. అందుకే ఎప్పుడు ఎదుటోడు చెప్పేది వినకండి, డైరెక్ట్గా చూడాలి, డైరెక్ట్గా వినాలి. ఒకవేళ వినాలనిపిస్తే వాడు ఆత్మీయంగా ఎంత బాగున్నాడో నీకు కాస్తంత అనుభవం ఉండాలి. ఆ వ్యక్తితో వాడు కొన్నిసార్లు ఎలా ప్రవర్తిస్తాడో నీకు అనుభవం ఉండాలి. వాడు కొన్ని విషయాలు ఎలా మలుస్తాడో నీకు తెలియాలి. అప్పుడు వీడి మాట వినాలా వద్దా మనకు అర్థం కాదు. నాకు కొన్నిసార్లు కొందరు వ్యక్తులు చెప్తారు,